ఈరోజు మనం మాట్లాడుకోబోయేది కేవలం ఒక కథ కాదండి, ఇది నిజం. ఆంధ్రప్రదేశ్లో సుపరిపాలన ప్రజల జీవితాలను ఎలా మారుస్తుందో చెప్పే నిజమైన గాథ. మరి ఈ మార్పుకు ఏజెంట్లుగా నిలుస్తున్న వాళ్ల గురించి తెలుసుకుందామా? సాధారణంగా మనకు ఏమనిపిస్తోంది? రాజకీయ నాయకులు నిర్ణయాలు తీసుకుంటారు, వాళ్లే చట్టాలు చేస్తారు, అంతేకదా? కాని ఆ తీసుకున్న నిర్ణయాలు, చేసిన చట్టాలు నిజంగా ప్రజల జీవితాల్ని మార్చాలంటే అది ఎవరి చేతుల్లో ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఇక్కడే అసలు విషయముంది. ఒకే ఒక్క కలెక్టర్ నిజాయితీగా మనసు పెట్టి పనిచేస్తే చాలు, ఒక జిల్లా మొత్తం రూపురేఖలే మారిపోతాయి. చూడండి, చట్టాలు చేసేది శాసనసభ, సరే, కాని వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేసి ఆ ఫలాల్ని ప్రజల దగ్గరికి చేర్చేదెవరు? బ్యూరోక్రసీ. అందులోనూ జిల్లా కలెక్టర్ పాత్ర చాలా చాలా ముఖ్యం. అంటే ఒక రకంగా చెప్పాలంటే జిల్లా కలెక్టర్ అంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఒక బ్రిడ్జ్ లాంటివాళ్లు. ప్రభుత్వ పథకాల్ని కింద స్థాయి వరకు తీసుకెళ్లి జిల్లా అభివృద్ధిని పరుగులు పెట్టించాల్సిన బాధ్యత మొత్తం వాళ్లదే. సరే, అంత పవరున్న పోస్ట్లో నిజాయితీ, అంకితభావం ఉన్న వ్యక్తి కూర్చుంటే అప్పుడు జరిగేవి అద్భుతాలే. ఇప్పుడు అలాంటి కొన్ని అద్భుతాల గురించే మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా మన పిల్లల భవిష్యత్తుకు పునాది వేసే కొన్ని ప్రాజెక్టుల గురించి మాట్లాడుకుందాం. విద్య, క్రమశిక్షణతో జీవితాల్ని ఎలా మార్చవచ్చో చూద్దాం రండి. నెల్లూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో కలెక్టర్ దినేష్ కుమార్ గారు ఒక పెద్ద సమస్యను గమనించారు. ఏంటంటే, గిరిజన పిల్లలు సరైన గైడెన్స్ లేక చదువు మధ్యలోనే ఆపేస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికే నిర్మాణ్ అనే ప్రాజెక్టును మొదలుపెట్టారు. ఇందులో టాలెంటున్న పిల్లల కోసం సూపర్ 50 అని, పెద్ద పెద్ద జాతీయ పరీక్షలకు కోచింగ్ అని వాళ్లకొక కొత్త దారి చూపిస్తున్నారు. అసలు ఈ ప్రాజెక్టు సాధించిన నిజమైన విజయమేంటో తెలుసా? ఒక గిరిజన పిల్లాడు కూడా కలెక్టర్ కాగలడు అనే నమ్మకాన్ని, ఆత్మవిశ్వాసాన్ని వాళ్లలో నింపడం. అది కదా అసలైన మార్పు అంటే. ఇప్పుడు మరో అద్భుతమైన ప్రాజెక్ట్ చూద్దాం. పార్వతీపురం, మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు చాలా సింపుల్ లాజిక్ను పట్టుకున్నారు. పిల్లలు పెద్దయ్యాక మార్చడం కంటే 12ఏళ్ల లోపు వాళ్లలో మంచి అలవాట్లు నేర్పించడం చాలా తేలిక. ఆ ఆలోచనలోంచే పుట్టింది ముస్తాబు ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ ఎంత సింపుల్ అంటే, ప్రతి క్లాస్రూంలో ఒక అద్దం, ఒక సబ్బు, దువ్వెన, టవల్ పెట్టారు. అంతే. పిల్లలు ఒకవేళ ఇంటి దగ్గర సరిగా రెడీ అవ్వకపోయినా స్కూలుకొచ్చాక నీట్గా తయారవచ్చు. ఎంత చిన్న ఆలోచన, కాని ఎంత గొప్ప ప్రభావం చూశారా? దీంతో పిల్లల్లో క్రమశిక్షణ, శుభ్రత పెరిగాయి. అంతకల్లా ముఖ్యంగా వాళ్లలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయి. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ ఎంత పెద్దది అంటే, స్వయంగా ముఖ్యమంత్రిగారే దీన్ని రాష్ట్రం మొత్తం అమలు చేయాలని ఆదేశించారు. పిల్లల గురించే కాదు, జీవితంలో దారి తప్పిన పెద్దవాళ్లక్కూడా ఒక సెకండ్ ఛాన్స్ ఇచ్చే ప్రయత్నం జరిగింది. నేర ప్రపంచం నుంచి వాళ్లని గౌరవప్రదమైన జీవితం వైపు ఎలా నడిపించారో ఇప్పుడు చూద్దాం. ఏలూరు జిల్లాలో కలెక్టర్ వేట్రి సెల్విగారు మార్పు అనే కార్యక్రమం మొదలుపెట్టారు. అక్కడ కొన్ని కుటుంబాలు తరతరాలుగా నాటుసారా తయారు చేస్తూ నిత్యం కేసులు, అరెస్టులతో బతుకుతున్నారు. అలాంటి వాళ్లకు కౌన్సిలింగ్ ఇచ్చి, వేరే వ్యాపారాలు పెట్టుకోవడానికి లోన్లిచ్చి వాళ్ల జీవితాల్లో ఒక నిజమైన మార్పు తీసుకొచ్చారు. ఈ ప్రాజెక్ట్ సక్సెస్కి ఈ ఒక్క నెంబర్ చాలు. ఈరోజు ఆ కుటుంబాలు నెలకు 8,000 నుంచి 15,000 వరకు గౌరవంగా సంపాదించుకుంటున్నాయి. ఇది కేవలం డబ్బు సంపాదించడం కాదండి, ఒక నేర జీవితం నుంచి గౌరవమైన జీవితంలోకి మారడం. వాళ్ల జీవితాల్లో వచ్చిన అతి పెద్ద పరివర్తన ఇది. ఇప్పటిదాకా మనం వ్యక్తుల జీవితాల్లో వచ్చిన మార్పులు చూశాం. ఇప్పుడు మొత్తం సిస్టంలోనే మార్పులు తీసుకొచ్చిన కొన్ని అద్భుతమైన ప్రాజెక్టుల గురించి చూద్దాం. అగ్రికల్చర్ నుంచి అడ్మినిస్ట్రేషన్ వరకు చాలా రంగాల్లో ఈ మార్పులు జరిగాయి. ఇందులో చాలా ఉన్నాయి. కొన్ని ఉదాహరణలు చూస్తే, నెల్లూరులో ఛాంపియన్ ఫార్మర్స్ అంటూ రైతుల్ని ప్రోత్సహిస్తున్నారు. కడపలో స్మార్ట్ కిచెన్స్ ద్వారా పిల్లలకు మంచి భోజనం పెడుతున్నారు. ఇక అనంతపురంలో అయితే ఏకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి భూ రికార్డులన్నీ డిజిటలైజ్ చేశారు. దీనివల్ల పారదర్శకత ఎంతో పెరిగింది. ఈ భూ రికార్డుల డిజిటలైజేషన్ వల్ల వచ్చిన అతిపెద్ద ఫలితమేంటో తెలుసా? రికార్డులని తారుమారు చేసే అవకాశం 0కి పడిపోయింది. అంటే అవినీతికి చెక్ పెట్టినట్టే. సో, ఇప్పటిదాకా మనం చూసిన ఈ ఉదాహరణలన్నీ ఒక్కటే విషయాన్ని చాలా గట్టిగా చెప్తున్నాయి. అదే సుపరిపాలనకున్న నిజమైన శక్తి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటుంది. ఇవన్నీ పేపర్ల మీదున్న మాటలు,
ఫైలల్లో ఉన్న ప్రాజెక్టులో కాదు. ఇవి ప్రజల జీవితాల్లో కళ్ల ముందు కనిపిస్తున్న నిజమైన మార్పులు. ఒక్క అధికారి నిజాయితీగా అంకితభావంతో పనిచేస్తే ఒక జిల్లా మారుతుంది. అలాంటివాళ్లు చాలామంది కలిసి పనిచేస్తే ఒక రాష్ట్ర భవిష్యత్తే మారిపోతుంది. మనం చూసిన ఈ మార్పులన్నీ చాలా స్ఫూర్తినిస్తాయి. కాని ఇక్కడ ఒక ప్రశ్న మిగిలిపోతుంది. సమాజంలో ఇంత మంచి జరుగుతున్నప్పుడు ఆ మంచి పనికి సరైన గుర్తింపు ఎందుకు రాకూడదు?